ఈరోజు ఆంధ్ర ప్రజలకే కాకుండా దేశ విదేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా పర్వదినం. 1954 సంవత్సరంలో నారావారిపల్లిలో ఒక కుగ్రామంలో చంద్రబాబు నాయుడు గారు జన్మించారు. చంద్రబాబు నాయుడు గారు జన్మించిన తర్వాత విద్యార్థి దశ నుండే రాజకీయాలు పుణికిపుచ్చుకుని ఆయన శేషాపురంకి దాదాపు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి చదువుకున్నాడు. యూనివర్సిటీ స్థాయికి వచ్చేటప్పటికే ఆయన రాజకీయాల్లో బాగా చురుగ్గా పాల్గొని యూనివర్సిటీలో చైర్మన్ గా ఎన్నిక కావడం జరిగింది. అప్పట్లోనే శ్రీమతి ఇందిరాగాంధీ ఆయన నాయకత్వాలు ఆకర్షించి గమనించి అతన్ని 1978 ఎలక్షన్ లో కేవలం 28 సంవత్సరాల వయసులో అతనికి టికెట్ ఇచ్చి ఆయనకి టికెట్ ఇవ్వడం, చంద్రగిరి నుండి ఆయన గెలవడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మంత్రి అయినాక నటరత్న నందమూరి తారక రామారావు గారు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సంక్షోభం ఎదుర్కొంది. నాదెండ్ల భాస్కర్ రావు రూపంలో ఎన్టీ రామారావు గారు సంక్షోభాన్ని ఎదుర్కొంటే ఆ సంక్షోభంలో చంద్రబాబు నాయుడు గారు పటిష్టంగా నిలుచుకుని తిరిగి ఎన్టీ రామారావు గారిని గద్దె మీద నిలబెట్టేంత వరకు పోరాడినటువంటి పోరాటం తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ తర్వాత క్రమంలో పార్టీ పగ్గాలు చేపట్టడం, ముఖ్యమంత్రి కావడం అంతా జరిగింది. ముఖ్యమంత్రిగా ఆయన అనేక సంస్కరణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆర్థిక సంస్కరణలో అమలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశ విదేశాల్లో తెలుగు ప్రజలందరూ ఉన్నారు. వ్యవసాయం చేసుకునేటువంటి వ్యవసాయ కుటుంబాల పిల్లలు ఈ రోజు విదేశాల్లో స్థిరపడ్డారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ప్రవేశపెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండేవారు. ఆయన అన్నాడు, కంప్యూటర్లు కూడి పెడతాయా, కంప్యూటర్లు ఏమన్నా వరి పండిస్తాయా, ఎందుకు కంప్యూటర్లు దొరికిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు ఆయన దూరదృష్టి, దార్శనికత, ముందు చూపు ప్రతి కుటుంబంలోనూ కూడా ఐటీ ఉద్యోగస్తులు ఉన్నారు, ఆర్థికంగా నిలదొక్కున్నారు. అదేవిధంగా ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు. క్వాంటమ్ వ్యాలీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. వచ్చే 20 సంవత్సరాల్లో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసేదే రాజకీయ నాయకుల యొక్క లక్షణం. ఆ ముందు చూపు ఉన్నాడు కాబట్టే ఈ రోజు పటిష్టంగా తెలుగుదేశం పార్టీని తెలుగు నేల మీద నిలిపాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంస్కరణలు ఎప్పటికీ కూడా ప్రజల్లో గుర్తుండిపోతాయి. ముఖ్యంగా పేద ప్రజలకు అన్న క్యాంటీన్లు ఈ రోజే భువనేశ్వరమ్మ గారు 76 లక్షలు ఇచ్చారు. ఉచితంగా రాష్ట్రమంతా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు మీద పేదలకు ఉచితంగా అన్నం పెడుతున్నారు. అంతేకాదు డ్రిప్ ఇరిగేషన్ నిలిపేస్తే రాయలసీమకు వరప్రసాదనిగా ఉన్నటువంటి డ్రిప్ ఇరిగేషన్ ను తిరిగి ప్రారంభించి ప్రతి రైతుకి 90% సబ్సిడీతో ఈ రోజు ఇచ్చారు. హంద్రీనీవా కాలువల్లో నీరు పారించారు. మనకు 5 సంవత్సరాలు ముందు నీళ్లు వస్తే తర్వాత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో కాలువలన్నీ ఎండిపోయాయి. కానీ ఇప్పుడు మాత్రమే హంద్రీనీవా కాలువల్లో నీళ్లు ఇచ్చి మన మదనపల్లి నియోజకవర్గంలో కూడా కొన్ని చెరువులు నింపడం జరిగింది. ఈ విధంగా సంక్షేమము